హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిస్ట్రిక్ట్స్, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్, టీచర్స్ మరి హెల్పర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట డిస్టిక్, ఓకేనా, సూర్యాపేట డిస్టిక్లో అంగన్వాడీ టీచర్ మరి హెల్పర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్గా 131 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, ఓకేనా. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటిదంటే అసలు ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్లో ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఈ వీడియోలో మొబైల్తో స్టెప్ బై స్టెప్ పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు ఎక్కడికి మీ సేవకి అలాగే నెట్ సెంటర్కి వెళ్ళకుండా మీ మొబైల్లోనే మీరు అప్లై చేసుకునే విధంగా నేను ప్రాసెస్ చెప్తాను మీకు. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి, ఓకేనా. మీకు అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. ఫ్రెండ్స్, మన వీడియోలోకి రాగానే నేను ఒక లింక్ ఇస్తాను, వీడియో కింద కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను. మీకు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది అంటే ఏడబ్ల్యూహెచ్ రిక్రూట్మెంట్ సిస్టమ్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడమే. ఆఫ్లైన్ లాగా అంతకుముందులాగా అయితే లేదు. ప్రస్తుతానికి ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓపెన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉన్నా కానీ అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఒకటే, ఓకేనా. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్యాపేట గురించి తీసుకున్నాం కాబట్టి సూర్యాపేట గురించి మాట్లాడదాం. ఇక్కడ లాస్ట్ డేట్ తర్వాత 24/7 తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి రోస్టర్ పాయింట్స్, ఏ కేటగిరీ, ఏ అంగన్వాడీ సెంటర్కి ఏ కేటగిరీ డిసైడ్ చేశారనేది ఇక్కడ ఇస్తారు, ఓకేనా. మీరు చూసుకోండి మీ అంగన్వాడీ సెంటర్కి ఏది ఇచ్చారనేది ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. తర్వాత ఇటు సైడ్ క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటిది అనేది క్లియర్గా ఇచ్చారు. యాక్చువల్గా దీని క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఇంటర్మీడియట్ అని చెప్పేసి డిసైడ్ చేసేసారు, ఓకేనా. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఇంకో విషయం ఏంటిదంటే కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, అందులో ఇంటర్మీడియట్ అభ్యర్థులు లేకుంటే, ఒకవేళ ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఎవరైనా లేకపోతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళని మాత్రం పరిశీలించనున్నారు. అంతేగాని మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th అయితే కాదు, ఓకేనా. ఇలా డిసైడ్ అవ్వండి మీరు. తర్వాత మన అప్లికేషన్ ఫామ్ ఎలా చేసుకోవాలంటే, ఇది వచ్చేసి హోమ్ పేజ్ కదా. ఇప్పుడు మన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, ఇక్కడ చూడండి. దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా వస్తుంది, ఓకేనా. పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ దానికి అప్లై చేయాలనుకుంటున్నాను, అంగన్వాడీ టీచర్కా హెల్పర్కా, ఓకే. మనం తీసుకుందాం, ఓకేనా. తర్వాత దీంట్లో వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అప్లై చేయాలనుకుంటున్నారు అంటే ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ అవుపిస్తాయి. మనం సూర్యాపేట అనుకుంటున్నాం కాబట్టి సూర్యాపేట అనుకుందాం, ఓకేనా. తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో, సివిఎంలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఇందులో సెక్టార్ మళ్ళీ సివిఎంలా. తర్వాత విలేజ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సూర్యతండ ఉంది, వాల్యతండ అని ఉంది. ఏదో ఒక విలేజ్ తీసుకుందాం మనం, ఓకే. తర్వాత వచ్చేసి అప్లికెంట్ నేమ్ వచ్చేసి ఏదో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఓకేనా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు పెట్టుకోండి, ఓకే. అఖిల అని డిసైడ్ చేద్దాం మనం, ఓకే. తర్వాత ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటిది అనేది అది రాసేసేయండి, ఓకే. తర్వాత హస్బెండ్ నేమ్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వస్తారు కదా ఈ విలేజ్లో, హస్బెండ్ పేరు రాసేసేయండి, ఓకే. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేయండి, ఓకేనా. తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే మీకు అవైలబుల్గా ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి, ఓకే. తర్వాత అడ్రస్ అనేది ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. మీకు మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి మీరు, ఓకేనా. తర్వాత సంథింగ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓకే. తర్వాత విలేజ్ ఏ విలేజ్ అనేది రాసేసుకోండి. నేను ఏదో మామూలుగా రాస్తున్నానో మీరంతా చూసుకొని క్లియర్గా రాసేసుకోండి. తర్వాత క్యాస్ట్, మీ కేటగిరీ, ఇప్పుడు దీనికి వచ్చేసి ఎస్టీ కేటగిరీ డిసైడ్ చేశారు. సో ఎస్టీ కేటగిరీని డిసైడ్ చేసి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న అంగన్వాడీ సెంటర్కి కేటగిరీ అనేది ఎస్టీగా డిసైడ్ చేశారు. సో మైనారిటీ, అంతకుముందు మీరు ఎస్టీ కేటగిరీలో ఉంటే మైనారిటీ ఏమైనా ఉన్నారా అంటే నో, ఓకే. తర్వాత టైప్ ఆఫ్ రిజల్ట్స్, ఎస్ఎస్సిలో మీరు దీంట్లో మార్క్స్ వచ్చిందా, లేదంటే సిజిపిఏ వచ్చిందా, లేదంటే ఏమొచ్చింది అనేది ఇక్కడ డిసైడ్ చేయండి, ఓకే. జీపీఏ మామూలుగా అయితే అందరూ జీపీఏలో ఉంటుంది. ఒకవేళ మార్క్స్ ఉంటే మార్క్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఏ మనం ఎంతో ఒక 9.2నో 9.3నో వేసుకుందాం, ఎంతో వచ్చింది ఎగ్జాంపుల్. తర్వాత ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరం అంటే 2012 అనుకుందాం ఎగ్జాంపుల్, ఓకే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్ సర్టిఫికేట్ ప్రకారం, ఓకే. మినిమం 18 years అయితే కంపల్సరీ ఉండాలండి, లేకపోతే యాక్సెప్ట్ చేయదు, ఓకేనా. తర్వాత డిడ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎస్
నోన్ క్లిక్ చేసి ఇందాక చెప్పాను కదా ఆ ప్రాసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్లో టైప్ ఆఫ్ రిజల్ట్ రెగ్యులర్ ఇంటరా ఓపెన్ ఇంటరా, రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్ అయితే ఓపెన్ ఇంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు? 2014. తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చింది? 800 అనుకుందాం. ఓకే. తర్వాత క్వాలిఫికేషన్ మీది ఏమైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? లేదు అంటే లేదు, లైట్ తీసుకోండి. తర్వాత మీరు విడోనా? విడో అంటే తెలుసు కదా, వితంతువులు అంటారు కదా, అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఏమన్నా? కాదు. మీరు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఓకే. ఆర్ఫాన్ అంటే పెళ్ళి ఆర్ఫానా అంటే అనాథాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసేయండి. ఒకవేళ ఉంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్. డిఫరెంట్ ఏబుల్ అంటే మీరు ఏమన్నా హ్యాండిక్యాప్డ్ పర్సన్సా? ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ క్లిక్ చేసి దానికి సంబంధించిన అప్లోడ్ సర్టిఫికేట్ చేయండి. ఓకేనా. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే. ఇవన్నీ 100 KB లోపు ఉండాలండి. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. 100 KB లోపు ఎక్కువ ఉంటే అది తీసుకోదు మనకి, అది కూడా ఓన్లీ PDF ఫైల్లోనే కావాలి మనకి. ఓకేనా. కాబట్టి ఇందులో మీరు దానికి పేర్లు పెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు PDF ఫైల్స్ అన్ని షేర్ చేసుకుంటారు కదా, దానికి పేర్లు పెట్టుకోండి. ఒకవేళ ఇదైతే అది, రెసిడెన్సీ అయితే రెసిడెన్సీ, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఆ విధంగా పేర్లు అయితే పెట్టేసుకోండి. నేను క్యాజువల్గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను దీంట్లో మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి. ఈ 72 KB ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసింది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత క్యాస్ట్ నేను అన్నిటికీ ఒక ఫోల్డర్ లాగా పెట్టేసుకున్నా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి నేను ఏదో ఒకటి అప్లోడ్ చేసేస్తున్నా. మీరు మాత్రం అన్నిటికీ క్యాస్ట్కి ఒక క్యాస్ట్ అని పేరు రాసుకోండి. ఓకే. తర్వాత ఇంటర్ మెమోకి ఇంటర్ అని రాసుకోండి, 10th మెమోకి 10th అని రాసుకోండి. ఇవన్నీ రాసుకొని క్లియర్గా పెట్టేసుకోండి. అప్పుడే మీకు అన్నీ ఈజీగా దొరికేస్తుంది. ఓకేనా. తర్వాత మినిమం చెప్పాను కదా 100 KB లోపు అయితే ఉండాలి, ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోదు. ఓకే. తర్వాత ఇంటర్ సర్టిఫికేట్. ఇక్కడికి ఇచ్చాక మనం 74 KB రైట్. తర్వాత ఇప్పుడు ఏముంది, సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం నన్నం పెట్టాను కాబట్టి అవసరం లేదు. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ మనకు అవసరం లేదు. సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ మీ డిస్టిక్, మండలు, ఏ దానికి అప్లై చేస్తున్నారు, అడ్రస్ అవన్నీ పెట్టేసిన తర్వాత అంతా క్లియర్గా ఉందా అని చూసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. దాని తర్వాత ప్రివియన్ కొట్టేసిండి అంతే. ఓకే. 10 digit మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి చూపిస్తుంది మనకి. ఓకేనా. తర్వాత ప్రీవియన్ క్లిక్ చేసినంటే మీకు ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే. ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసిన డిస్ట్రిక్ట్ కరెక్టేనా, మీరు అప్లై చేసిన అంగన్వాడీ సెంటర్ కరెక్టేనా, ఫాదర్ నేము, మీ హస్బెండ్ పేరు కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, జీపీఏ 10th జీపీఏ కానీ, ఇంటర్ మార్క్స్ కానీ, ఓకే, మీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ క్లియర్గానే ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బి డిక్లేర్ దట్ ఎంట్రీస్ మేడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ నేనే ఫిల్ చేశాను, నా డీటెయిల్సే అని చెప్పేసి రాసి సబ్మిట్ క్లిక్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా. దీనికి ఎలాంటి ఫీజు అయితే ఏం లేదు. ఓకే. ఇదేనండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. చాలా ఈజీగా మీ మొబైల్లో చేసేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా. ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.